మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ అవుట్సోర్సింగ్ కార్మికులు సమ్మె చేస్తున్న కారణంగా మంచినీళ్లకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. ఇంజనీరింగ్ సెక్షన్ అవుట్సోర్సింగ్ వర్కర్లు అప్పటికప్పుడే సమ్మెలో పాల్గొన్నారని, ఈ విషయాన్ని మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు ఆళ్లనాని దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు. ఆయన ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం పంపుల చెరువులు ఇన్స్పెక్షన్ చేయడం జరిగిందని అన్నారు. దెందులూరు చెరువు, ఏలూరు పంపుల చెరువులో వాటర్ లెవెల్ నిండుగా ఉన్నాయని తెలిపారు. సుమారు 100 మంది ఇంజనీరింగ్ సెక్షన్ అవుట్సోర్సింగ్ వర్కర్లు సమ్మెలో పాల్గొనడం జరుగుతుందని, వారి స్థానాల్లో ప్రత్యామ్నాయ ప్రైవేటు సిబ్బందిని మరియు పర్మనెంట్ వర్కర్లని నియమించడం జరిగిందని అన్నారు. బోర్ల దగ్గర సచివాలయ ఇమ్యూనిటీ సెక్రటరీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలకు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని, అయితే ప్రభుత్వం కార్మికుల సమస్యలపై చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే ఆ సమస్యకు పరిష్కారం అవ్వాలని కోరుకుంటున్నామని పెదబాబు అన్నారు. సమ్మె కారణంగా ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు కలిగినట్లయితే సమస్యను ప్రజలు అర్థం చేసుకోవాలని ఎస్ఎంఆర్ పెదబాబు నగర ప్రజలను కోరారు. కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ సమ్మె చేస్తున్న వారి స్థానాల్లో ప్రైవేట్ సిబ్బందిని ఏర్పాటు చేశామని, పనులు చేస్తున్న ప్రైవేట్ సిబ్బందిని ఎవరైనా అడ్డగిస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోమని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని అన్నారు. శానిటేషన్ సిబ్బంది కూడా గత వారం రోజులుగా సమ్మెలో ఉన్న విషయం ప్రజలందరికీ తెలిసిందేనని, అక్కడ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, శానిటేషన్ వాన్ వచ్చే సమయంలో ప్రజలు చెత్తను వ్యాన్ వద్దకు తీసుకువచ్చి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కమిషనర్ వెంకటకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ ఎం వెంకటేశ్వరరావు, ఎంఈ పిఎల్ఎస్ భాస్కర్రావు, డిఈ పి కొండలరావు, తాతబ్బాయి, ఏఈలు శేషగిరి, సాయి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నగర ప్రజలందరికీ కూడా నమస్కారం. గత 4 రోజులుగా రాష్ట్రం అంతా కూడా మరి శానిటేషన్ సిబ్బంది స్ట్రైక్ చేస్తున్నటువంటి విషయం మనకందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగానే ఏలూరు నగరపాలక సంస్థలో కూడా మరి అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి సిబ్బంది సుమారు 690 మంది కూడా 5 రోజుల నుంచి స్ట్రైక్లో ఉన్నారు. నగర ప్రజలందరూ కూడా స్ట్రైక్ని అర్థం చేసుకొని నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఇబ్బందిని గమనించి మరి గౌరవ శాసనసభ్యుల వారి మీద ఉన్నటువంటి గౌరవంతో మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు చెప్పుకున్నటువంటి పబ్లిక్కి ఆ విధానంలో మరి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు. మరి చెత్త ఏది కూడా అనవసరంగా రోడ్డు మీద పడవేయకుండా మరి ఇంట్లోనే ఉంచుకుంటూ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు కానివ్వండి, వాడేసినటువంటి కొబ్బరి బొండాలు కానివ్వండి, ఏది కూడా రోడ్ల మీద పడవేయకుండా మరి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ప్రతిరోజు కూడా కార్పొరేషన్లో గౌరవ కమిషనర్ గారు, గౌరవ అసిస్టెంట్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, ఎంఈ గారు, ఎస్సీ గారు, అట్లాగే ఇంజనీరింగ్ సెక్షను, మరి ఎంహెచ్ఓ గారు, ఇన్స్పెక్టర్లు, మేస్త్రులు అందరూ కూడా మరి 24 గంటలు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరి 24 గంటలు కూడా మా పాలకవర్గం గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు మేమందరం కూడా మరి వర్క్ చేస్తూ ఉన్నాము. మరి ప్రైవేట్ వాళ్ళని పెట్టి వర్క్ చేయించమని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం కూడా చర్చలు జరుపుతున్నది. మరి ఒక 2-3 రోజుల్లో చర్చలు ఫలించి కార్మికులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో వాళ్ళ డిమాండ్లన్నింటికీ వయా మీడియాగా చర్చలు జరిపి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే మున్సిపల్ మినిస్టర్ గారు చర్చలు జరిపి వాళ్ళకి కావలసిన విధంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. మరి అప్పుడప్పుడు వచ్చేటువంటి 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి ఒక్కొక్కసారి ఇలాంటి విపత్తు వస్తూ ఉంటుంది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు. మరి కార్మికులు కూడా కొంచెం మంచి మనసుతో అర్థం చేసుకొని ఈ స్ట్రైక్ను ఉధృతం చేయకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సహకరించాలని చెప్పేసి మరి అట్లాగే గౌరవ కలెక్టర్ గారు మరి మీకు కావాల్సినటువంటి పోలీస్ ఫోర్స్ను వాడుకోండి, వాళ్ళు ఎవరన్నా కనుక మనం ప్రైవేట్ వ్యక్తులను పెట్టి అత్యవసరంగా ఉన్నటువంటి ఏదన్నా ఆ పనులు చేయించుకుంటుంటే వీళ్ళు ఏమైనా స్ట్రైక్లో ఉన్న వాళ్ళు అడ్డం పడితే కనుక పోలీసు వారిని ఉపయోగించండి అని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశాలతో మరి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు కూడా మరి పోలీసు యంత్రాంగాన్ని కార్పొరేషన్కి అప్పచెప్పడం జరిగింది. అట్లాగా నడుస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ రోజున ఏలూరు
ప్రధానమైనటువంటిది డ్రింకింగ్ వాటరు, అట్లాగే స్ట్రీట్ లైటింగు. హెడ్ వాటర్ వర్క్స్లో పనిచేస్తున్నటువంటి 33 మంది, ఈ 33 మంది కూడా మరి వచ్చినటువంటి రా వాటర్ని ప్యూరిఫై చేసి మరి మన వాటర్ ట్యాంకులకి సప్లై చేసేటటువంటి హెడ్ వాటర్ వర్క్స్ ఇది. పంపుల చెరువు, మనందరం కూడా పంపుల చెరువు అంటాం. దాంట్లో పనిచేసేటువంటి 33 మంది, 33 మందిలో కూడా మరి 12 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మరి 21 మంది కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. ఆ 21 మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళు మరి స్ట్రైక్లోకి వెళ్ళటం, మరి ప్రత్యామ్నాయంగా స్ట్రైక్లోకి వెళ్ళారు కాబట్టి మేము మరి మా దగ్గర స్ట్రీట్ లైటింగ్లో ఉన్నటువంటి వాళ్ళని మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మేస్త్రిని వాళ్ళని తీసుకొచ్చి కొంచెం వర్క్ కాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా డ్రింకింగ్ వాటర్ మరి ఇబ్బంది పడకుండా చేసుకుంటూ వస్తున్నాము. మరి అట్లాగే 2 టౌన్ కాడికి వచ్చేపాటికి 82 మంది మొత్తం వాళ్ళందరూ కూడా వేరే యూనియన్, స్ట్రైక్లో ఉన్నటువంటి యూనియన్కి సంబంధించినటువంటి యూనియన్లో వర్కర్స్ కాకపోవడం వల్ల మరి వాళ్ళందరూ కూడా 2 టౌన్లో ఎటువంటి వాటర్ ఇబ్బంది లేకుండా వాళ్ళు మార్నింగే వర్క్లోకి రావడం జరిగింది. వాళ్ళ వర్క్ వాళ్ళకి జరుగుతుంది. అట్లాగే 1 టౌన్ కాడికి వచ్చేపాటికి 63 మంది పనిచేస్తున్నారు. 13 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, 50 మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళు మరి ఈ రోజున స్ట్రైక్లోకి వెళ్ళటం జరిగింది. ప్రత్యామ్నాయంగా దానికి మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వర్క్ ఇన్స్పెక్టర్ని, అట్లాగే సచివాలయంలో పనిచేసినటువంటి ఎండిటీ సెక్రటరీని తీసుకొచ్చి ప్రజలకి డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రణాళికలు మరి గౌరవ కమిషనర్ గారు, గౌరవ మేయర్ గారు తీసుకున్నారు. కాబట్టి ఎవరైనా సరే స్ట్రైక్లో ఉన్న వాళ్ళు మేము ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చినటువంటి మనుషులను అటగిస్తే మరి వాళ్ళ మీద పోలీస్ పరంగా క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా మరి వాళ్ళని వృత్తిరీత్యా కూడా తొలగించమని చెప్పి ఆదేశాలు వచ్చినాయి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే స్ట్రైక్లో చేసేవాళ్ళు కొంచెం అర్థం చేసుకోవాలి. వాళ్ళు కార్పొరేషన్లో శానిటరీ వర్క్ కింద జాయిన్ అయ్యి హెల్త్ ఎలివెన్స్లో 6,000 రూపాయలు తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకొని ఎమ్మెల్యే గారి రికమెండేషన్ మీద, మేయర్ గారి రికమెండేషన్ మీద, కొంచెం ఆబ్లిగేషన్ల మీద వాళ్ళు మేము రోడ్లు తొడగలేము, కాలువలు తీయలేము, మేము మంచి బట్టలు కట్టుకుంటున్నాము, పొంగుల చెరువులు ఆడుకుంటామని చెప్పారంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. సుమారు వాళ్ళు మరి హెడ్ వాటర్ వర్క్స్లో కానివ్వండి, 1 టౌన్లో కానివ్వండి, 2 టౌన్లో కానివ్వండి, సుమారు 80 మంది ఈ టైప్ ఆఫ్ పీపుల్ అన్నెసరిగా శాలరీ తీసుకుంటూ, హెల్త్ ఎలివెన్స్లు తీసుకుంటూ వాళ్ళు కాలక్షేపం చేస్తున్నటువంటి 80 మంది మీద కూడా వాళ్ళు స్ట్రైక్లోకి వెళ్ళి ప్రత్యామ్నాయంగా మేము ఏర్పాటు చేసినటువంటి మనుషుల మీద వాళ్ళు దౌర్జన్యాలు చేస్తే కనుక వాళ్ళని తీసుకెళ్ళి శానిటేషన్ ఉద్యోగం చేయించడం, వాళ్ళు చేయనంటే కనుక వాళ్ళు విధుల నుంచి తొలగించే చర్య మరి గవర్నమెంటే, డిఎంఏ గారు, కలెక్టర్ గారు తీసుకుంటారు. కాబట్టి మరి వాళ్ళు తెలుసుకొని మసులుకోవాలని చెప్పేసి యూనియన్ నాయకులు వాళ్ళ ప్రలోభాల కోసం ఏదో చెప్తూ ఉంటారు, మీ జీవితాలు పాడు చేసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలెవరికీ కూడా ఇబ్బంది కలగకుండా రాత్రిపూట 6 నుంచి ఉదయం 6 వరకు స్ట్రీట్ లైటింగు, ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా డ్రింకింగ్ వాటరు, శానిటేషన్ కూడా ఈ రోజు నుంచి బయట ప్రైవేట్ వర్కర్స్ని ఒక 100 మందిని 150 మందిని ఎంగేజ్ చేసుకోదలుచుకున్నాము డైలీ వేజెస్ మీద. వాళ్ళని తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అసౌకర్యం కలగకుండా చేయమని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పారు. గౌరవ మేయర్ గారు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు, కమిషనర్ గారు మేమందరం కూడా ఈ పనిలో ఉన్నామని చెప్పి ప్రజానీకానికి తెలియజేస్తూ వాళ్ళ సహకారం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ యొక్క రాష్ట్ర వ్యాప్త సమ్మెతో సంబంధం లేకుండా క్లాప్లో ఉండే 60 మంది వర్కర్స్ని సంబంధించి డ్రైవర్లని ప్రత్యేకించి ఇక్కడ ఒక సమ్మె చేస్తున్నారు. ఈ క్లాప్కి సంబంధించినటువంటి డిమాండు రాష్ట్ర ప్రభుత్వం వద్ద పరిధిలో లేదు. అక్కడ డిస్కషన్ జరగటం లేదు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ముఖ్యంగా స్వయంభూ ఉన్నటువంటి 3 జిల్లాల పరిధిలో ఒక్కళ్ళు కూడా ఎక్కడ స్ట్రైక్లో లేరు. ఇక్కడ ప్రలోభపెట్టి చేస్తున్నారు, దానివల్ల ఫలితం లేదు. ఆ విషయం చెప్పడం జరిగింది. మొన్న కొంతమంది క్లాప్ ఆటో డ్రైవర్లు తిరగబడటం వల్ల వాళ్ళ మీద కూడా మనం ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. మేము ఒకటే చెబుతున్నాం, ఉద్యమం వారం రోజులు ఉంటుంది, 10 రోజులు ఉంటుంది. 10 రోజుల తర్వాత మా దగ్గర మళ్ళీ మీరు పనిచేయాలి, మేము కలిసి పనిచేయాలి. కాబట్టి చేస్తున్నటువంటి ఎటువంటి పనులకైనా ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే తీవ్రమైన చర్యలు తీసుకున్నాము అని చెప్పడానికి 9 మంది మీద ఎఫ్ఐఆర్ కట్టాము. ఇది ఒక నిరసనం. కాబట్టి దయచేసి ప్రజలకి ఎవరూ ఇబ్బంది కలిగించవద్దు. రెండవది, ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడా కూడా వాటర్ సప్లైకి సంబంధించి అదేవిధంగా స్ట్రీట్ లైటింగ్కి సమ్మె లేదు. ఇక్కడ ప్రత్యేకించి ఒక వర్గం బయలుదేరి, ఒక యూనియన్ బయలుదేరి చేస్తున్న లాభం ఏంటి వర్కర్స్ గమనించాలి. అలా డిమాండే లేదు.
స్టేట్ లెవెల్లో చర్చ లేదు, స్టేట్ లెవెల్లో ఎవరూ చేయటం లేదు. ఇక్కడ చేసి ఆయన వ్యక్తిగత లబ్ధి కోసం ఒక అసోసియేషన్ వాళ్ళు, యూనిటీ వాళ్ళు చేస్తున్నారు. ఇది పూర్తి విరుద్ధము. మాకు సమ్మె నోటీస్ ఇవ్వలేదు. ఇదే విధంగా కొనసాగితే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాము. రెండవది, అటువంటి 289 మంది వర్కర్స్ అవుట్సోర్సింగ్ ఈ నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్లో చేసే 72 మంది ఎటువంటి వాటర్ సప్లై కానీ స్ట్రీట్ లైటింగ్ కానీ ఆల్రెడీ పెద్దబాబు చెప్పారు, ఎటువంటి ఇబ్బంది కలిగించాం. 1% కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. మేము తీసుకునే చర్యకి ఎవరైనా అడ్డం వస్తే అవుట్ రైట్గా వాళ్ళకి చర్య తీసుకుంటాం. ప్రజలందరికీ భరోసా ఇస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారు సూచనల మేరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్, శానిటేషన్ అన్ని రకాల చర్యలు తీసుకుంటాము అని ప్రజలు తెలియజేస్తున్నాం. రెండవది, పెద్దబాబు చెప్పినట్టుగా ప్రజలు కూడా కొంత సంయమనం పాటించి చెత్తని రోడ్డు మీద వేయకుండా మా వెహికల్ వస్తుంది, వెహికల్కి మాత్రమే ఇవ్వాలి. అది కూడా వర్కర్స్ లేకపోతే తక్కువ ఉంటే ప్రజలే డైరెక్ట్గా చెత్త తీసుకొచ్చి మా యొక్క క్లాప్ వెహికల్లో వేయాలని ప్రజలందరినీ కోరుతున్నాము. డెఫినెట్గా ఈ 4-5 రోజుల్లో సమ్మె పరిష్కారం వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మాత్రమే చేస్తున్నటువంటి స్ట్రీట్ లైటింగ్, వాటర్ సప్లై వాళ్ళు వెంటనే విరమించుకోవాలని అందరినీ కోరుతున్నాం. తప్పనిసరిగా మా పరిధిలో ఏ సమస్య ఉన్నా మేయర్ గారు, ఎమ్మెల్యే సమక్షంలో అన్ని సమస్యల్ని కూడా తప్పనిసరిగా పరిష్కారం చేస్తానని చెప్తున్నాం.